గుడిలో గంటను ఎందుకు కొడతారు? అసలు ఈ సాంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చింది? ఖచ్చితంగా గంటను ఎన్నిసార్లు కొట్టాలి? ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆలయ నిర్మాణం, పూజా విధానాలు, ఘంటానాదం వంటి విషయాలను ప్రధానంగా ఆగమ శాస్త్రాలు వివరించాయి. గుడిలో గంటను మ్రోగించే ఆచారం కూడా ఆగమ సాంప్రదాయంలో భాగంగా ఏర్పడింది. గంటను దేవుణ్ణి నిద్రలేపడానికి కొడతారు అని చాలామంది అపోహపడతారు, కానీ నిజం అది కాదు. ఆగమ శాస్త్ర ప్రకారం భక్తుడి మనసు బయట ఆలోచనల నుండి దైవంపై ఏకాగ్రత పొందడానికి ఘంటాధ్వని ఒక పవిత్ర సంకేతంగా భావిస్తారు. గంట మ్రోగిన వెంటనే ఇప్పుడు నేను భగవంతుని సన్నిధిలో ఉన్నాను అనే భావన కలగాలి అని ఉద్దేశం. అందుకే పూజలు, హారతి, నైవేద్యం వంటి సందర్భాల్లో గంటను తప్పక మోగిస్తారు. కొంతమంది గంటను 3 సార్లు మ్రోగిస్తే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను స్మరించినట్లవుతుందని చెబుతారు. మరికొందరు త్రికరణ శుద్ధి, మనస్సు, వాక్కు, కర్మ శుద్ధికి ప్రతీకగా భావిస్తారు. ఆగమ శాస్త్రం